ఖమ్మంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒక షాప్ యజమానిపై దాడి చేశారు. అంతేకాకుండా ఆయన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోయి మొత్తం పోయి ఇదంతా పోయి ఖమ్మంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒక షాప్ యజమానిపై దాడి చేశారు. అంతేకాకుండా ఆయన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి మత్తులో ఉన్న కొందరు యువకులు ఒక షాప్ యజమానిపై దాడి చేశారు. అంతేకాకుండా ఆయన ద్విచక్ర వాహనాన్ని కూడా తగలబెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఖమ్మం నగరంలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో కొందరు యువకులు మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి షాపు యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఆ షాప్ లో ఉన్నటువంటి మొత్తం సామాన్లంతా కూడా చిందరవందర చేస్తూ ఆ షాపుకు సంబంధించినటువంటి యజమానికి సంబంధించినటువంటి ఆ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సందర్భంగా రోడ్డు మీదనే బాహికి తిరుగుతూ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇది నగరం నడి ఒడ్డున రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నివాసానికి కోతవేటి దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలో ప్రతినిత్యం కూడా ఇటు గంజాయి కావచ్చు, ఇటు మద్యం సేవించి యువకులు గలాటా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు గ్యాంగులుగా ఏర్పడి ఇటు బర్త్డే కేకులు రోడ్డు మీద చేసుకోవటం, అదేవిధంగా అటు వెళుతున్న వాళ్ళని కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా ఖమ్మం నగరంలో పరిపాటిగా మారినాయని చెప్పి ఖమ్మం వాసులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఈ చోటు చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల మీద అందరం ఖమ్మం నగర వాసులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ కి బానిసలైనటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ ఇటువంటి గొడవలు సృష్టిస్తున్నారు. కాబట్టి పెట్రోలింగ్ కూడా నిర్వహించాలి అని చెప్పి ఖమ్మం నగర వాసులు కోరుతున్నారు. ఇటువంటి అల్లరి మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. వీటి మీద దృష్టి పెట్టాలంటూ కూడా ఖమ్మం నగర వాసులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం ఎవరైతే అక్కడ గొడవ సృష్టించారో వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్య అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. Banyak